అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. 29 డిసెంబర్ 2020 ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ప్రకాష్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్ ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 5 సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభమైంది. వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్ తో పాటు వ్యాక్సిన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రేపు రియల్ టైంలో వ్యాక్సిన్ ను అందించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి అని తెలిపారు. మాన్సాస్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. మహారాజా కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు సంచయిత నిర్ణయంపై మండిపడుతున్నారు. 10 మంది వరకు సిబ్బందిని కూడా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే కార్యాలయం ఆధునీకరణ కోసమే తరలింపని ఈవో చెబుతున్నారు. కాగా ఆందోళనకారుల ప్రతిఘటన నుంచి తప్పించుకోవడానికే కొత్త ఎత్తుగడని విమర్శలొస్తున్నాయి. కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టు విస్తరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యురేనియం ప్రాజెక్టు బాధిత గ్రామాల ప్రజలు సోమవారం కలెక్టర్ను కలిశారు. ప్రాజెక్టు ఏర్పాటు నుంచి నీరు, వాయు కాలుష్యంతో పాటు సాగు భూముల్లో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్కు గ్రామస్తులు వివరించారు. ప్రాజెక్టు విస్తరణతో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 6న ప్రాజెక్టు విస్తరణ కోసం జరపనున్న ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని కోరారు. గతంలో ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా నిర్వాసిత గ్రామాల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ వార్తలపై సాయి ప్రతాప్ స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని సాయి ప్రతాప్ కొట్టిపారేశారు. తన అల్లుడు మాత్రమే బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సాయి ప్రతాప్ ప్రస్తుతం అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 551 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,533కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని నియమించింది. కమిషన్లో మరో 6 సభ్యులకు చోటు కల్పించింది. షహీనా అప్రోజ్, ఈశ్వరీబాయ్, ఉమాదేవి యాదవ్, గడ్డల పద్మ, సుధం లక్ష్మి, కటారి రేవతిలను సభ్యులుగా నియమించారు. వీరి పదవీకాలం 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డి అనే యువకుడితో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సోమవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లార్డుమాత చర్చిలో జరిగిన ఈ పెళ్లికి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ తో పాటు మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాల వల్ల పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ తదితర వాటితో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూపులకు లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో ఉద్యమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు రిలయన్స్ జియోకు చెందిన టవర్లను ధ్వంసం చేస్తున్నారు. గత 24 గంటల్లో 151 టవర్లను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ధ్వంసమైన మొత్తం టవర్ల సంఖ్య 1338కి పెరిగింది. లాక్డౌన్ సమయంలో వలస కూలీల పాలిట దేవుడిలా మారిన సోనూ సూద్ కు అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ రియల్ హీరోకు పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డును యుఎన్డిపి ప్రకటించింది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సోనూ సూద్ సేవలకు గాను ఈ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. కరోనా వేళ సోనూ సూద్ తన ఫ్రెండ్ నీతి గోయల్తో కలిసి ఘర్ భేజో క్యాంపెయిన్ ద్వారా 7.5 లక్షలకు పైగా వలస కార్మికులను సొంత ఇళ్లకు చేర్చాడు. భారత్లో గత 24 గంటల్లో 20,021 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,20,000
7,871కి చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,901కి పెరిగింది. ప్రస్తుతం 2,77,301 యాక్టివ్ కేసులున్నాయి. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సరే సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సమాజాన్ని ఉద్దేశించి ఆనాడే మన కవులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే గరికిపాటి జ్ఞాననిధి అనే కార్యక్రమం తప్పక వినాలి. మరి ఈ కార్యక్రమం ఎలా వినాలనుకుంటున్నారా? యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ, లేదా స్పాటిఫైలో కానీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. ప్రతి మంగళవారం మరియు గురువారం తప్పక వినండి గరికిపాటి జ్ఞాననిధి. నేను మీ మాధవ్. నమస్తే.